ఓం నమస్వార హర మహాదేవ శంభో శంకర్. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ రమణ మహర్షి గారు చెప్పిన బోధనలు అయితే మనం వింటూ ఉన్నాం కదా. దానిలో భాగంగా సజ్జన సాంగత్యం సత్సంగం గురించి అయితే మనము విందాం. సజ్జన సాంగత్యము సంపాదించినట్లయితే మతానుష్ఠానంతో సాంప్రదాయబద్ధమైన పూజా విధానంతో పని ఉంది. మంచి చల్లని మలయ మారుతం వీస్తుంటే విసన కర్ర పట్టుకోవాల్సిన పని ఉంది. చల్లని చంద్రకిరణాలతో వేడి తొలుగుతుంది. కల్పవృక్షంతో దారిద్ర్యం నిర్మూలం అవుతుంది. గంగా స్నానంతో పాపం పరిహారం అవుతుంది. కానీ కేవలం అసమానమైన సాధు దర్శనంతో అవన్నీ ఒకేసారి నివారణ అవుతాయి. ఈ జీవితంలో ఇక్కడే స్పష్టమైన విచారణ మార్గం ద్వారా ఏ పరమ పథం శ్లాఘించబడి పొందబడుతుందో, సాధు సాంగత్యం వలన ఏది హృదయంలో ఉదయిస్తుందో అది ప్రబోధకుల ప్రవచనాలను వినడం వలన గాని, శాస్త్ర వచనాలను చదివి కీర్తించి అర్థం తెలుసుకొనటం వలన గాని, పుణ్య కార్యాచరణ వలన గాని మరి ఏ విధంగా గాని లభించదు. సజ్జన సాంగత్యం వలన ప్రాపంచిక సంబంధాలు తొలగిపోతాయి. అవి నశించేటప్పుడు చిత్తంలో నివాసనలు శాసనమవుతాయి. అట్టి వారు అచల స్థితిని పొందుతారు, అంటే నిర్వికల్ప స్థితిని పొందుతారు. ఆ విధంగా వారు జీవన్ముక్తులు అవుతారు. పుణ్యనది స్నానాదులు, క్షేత్ర దర్శనాలు, దేవతా విగ్రహారాధనలు ఇవేమి ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముల్లో సాటి కావు. ఆహా, ఏం అద్భుతం! స్నానఘట్టాలు, దేవతలు ఇవన్నీ బహుకాలానికి చిత్తశుద్ధిని కలిగించుకునేమో కానీ సాధువుల దృష్టి పడినంత మాత్రాన తక్షణ ప్రజల చిత్తశుద్ధి పొంది పవిత్రులగుదురు. తేలుతున్న వస్తువుపై బరువు ఉంచి దాన్ని నీట ముంచవచ్చు. అదే విధంగా జ్ఞానుల సాంగత్యం వలన మనసును హృదయంలో లయం చెయ్యవచ్చును. సత్సంగం అంటే నిజమైన అర్థము అవ్యక్తమైన సత్తుతో అనంతమైన సత్యంతో కలయిక. కానీ బహుకొద్ది మంది మాత్రమే ఆ విధంగా చేయగలరు. వ్యక్తమైనట్టి సద్రూపమైనట్టి గురుని చేరుట రెండో మార్గం. నిరంతరం ఆలోచనతో ఉండే మనసును జయించి పరమశాంతితో నిమగ్ననే నిలిచి ఉన్న మహాత్ముల సాంగత్యం చేయాలి. వారి సాన్నిధ్యం ఇతరులకు సైతం ఆ స్థితిని కలుగుటకు సహాయపడుతుంది. లేకపోతే వారి సాంగత్యము వెదగడంలో అర్థం లేదు. సద్గురు సాంగత్యం కూడా చాలా అవసరం. గురువు యొక్క భౌతిక సాన్నిధ్యంలో మాత్రమే ఉండటం వలన లాభం ఏమిటి? కావలసింది ముఖ్యమైనది మనసు. ఆయనతో శారీరక సంబంధం కన్నా మనోబంధం ఉండాలి. సత్సంగం కంటే ఏంటో ముందు నువ్వు నిర్ణయించుకోవాలి. అంటే సత్తుతో లేక సత్యంతో సంబంధం కలిగి ఉండటం. ఆత్మ సాక్షాత్కారం లేక సత్య సందర్శనం పొందిన వారితో గాని తెలిసిన సత్పురుషులతో గాని సంబంధం కలిగి ఉండడం చాలా ముఖ్యం. సద్గురు సన్నిధిలో వాసన క్రియాశూన్యమై మనసు నిశ్చలమై సమాధి స్థితికి చేరుతుంది. ఆ విధంగా శిష్యుడికి సద్గురు సన్నిధిలో సత్య జ్ఞానం, సరైన సత్యానుభవం కలుగుతుంది. ఆ స్థితులు నిలకడ కలిగి ఉండాలంటే దీర్ఘ సాధన అవసరం. ఆత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానులతో సంబంధం కలిగి ఉండడం వలన మానవుడు క్రమంగా అజ్ఞానం కోల్పోతాడు. అజ్ఞానం కోల్పోతాడు. అజ్ఞానం పూర్తిగా నాశనం అయ్యే వరకు సద్గురు సాన్నిధ్యాన్ని నిలుపుకోవాలి. అప్పుడు అతనికి శాశ్వతాత్మ సాక్షాత్కారము కలుగుతుంది. ఈ విధంగా మనం విన్నాం కాబట్టి తర్వాత ఇంకొక బోధన అయితే స్వామివారు చెప్పింది అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాని అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినోభవంతు. సమస్త మంగళాన్ని పొంది స్వస్తి.